ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే ఓటింగ్ రిజల్ట్స్ అయితే చూసేద్దామండి. సో దూసుకుపోతున్న నిఖిల్ నబిల్ అనుకోవచ్చు. ఓటింగ్ లో ఫుల్ ఓటింగ్ పడుతుంది వాళ్ళిద్దరికైతే. సూపర్ ఓటింగ్ అసలు. నబిల్ అయితే గేమ్ సూపర్. సో నిఖిల్ ఇంప్రూవ్ చేసుకుంటాడా లేదా ఈ వీక్ ఆడితే అర్థమవుతుంది సోనియా వెళ్ళిపోయాక. సో ఇప్పటి వరకు అయితే గేమ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు. ఈ రోజు నామినేషన్ లో కూడా కొంచెం నాకు ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది అతనిది బిహేవియర్. కాకపోతే ఇక ఆయన సీరియల్స్, కన్నడ ఫ్యాన్స్ ఇంకా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఎట్లనైనా ఓట్లు అయితే గుర్తు పడేస్తారు. ఇక మన నబీల్కి ఎట్లనైనా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. సో మంచి బిహేవియర్, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, పాయింట్స్ మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా తప్పు చేసి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఆ సౌండ్స్ టాస్క్లో కూడా ఫీల్ అయ్యాడు పాపం. నా వల్ల మీ క్రియేషన్ మిస్ అయింది. ఈరోజు నామినేషన్లో కూడా అదే మాట్లాడతాడు. మీరందరూ తిన్న తర్వాత నేను ఫుడ్ తింటాను, నేనైతే ముందు తిన్నాను, ఎందుకంటే నా వల్లనే మీ క్రియేషన్ మిస్ అయింది అన్న ఒక ఉద్దేశంతో చెప్పాడు. నాకు చాలా బాగా అనిపించింది, ఎక్సలెంట్ అనిపించింది ఆ మాటలో. సో ఇంకా నైనిక విష్ణు అయితే ఆ విషయంలో అయితే నామినేట్ చేశారు నబీల్ని. సో నబీల్కి అయితే ఓటింగ్ ఫుల్ 29 to 30% ఉంది. నిఖిల్కి 28 to 30% ఉంది. ఇంకా మణికంఠని టార్గెటింగ్ నామినేషన్లో. సో పృథ్వీ రెచ్చిపోతాడు అంటున్నాడు నవ్వుకుంటూ. నాకు ఆ మాట నాకు అస్సలు నచ్చలేదు. నిఖిల్ బిహేవియర్ నవ్వుతున్నాడు మణికంఠని చూసి. పాపము యష్మి కూడా ఆడుకుంటుంది మణికంఠతో. నాకైతే అస్సలు నచ్చట్లేదు. నువ్వు ఎట్లా సేవ్ అవుతున్నావు ఏమో అంట. వామ్మో, ఎందుకు అతనికి అయితే ఓటింగ్ ఉందో వీళ్ళకి తెలియదు కదా. అతను ప్రతి వారం ఇంపార్టెంట్. ప్రతి వారం నిఖిల్ అంటాడు నువ్వు ప్రతి వారం పోతానేమో. అవును మరి ఉంటుంది. ప్రతి వారం ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. అతను కొందరు లోపల ఉంటుంది, కొందరికి బయట మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ. ప్రతి వారం గేమే, ప్రతి వారం పోరాడాలి, ప్రతి వారం టాస్క్లు ఆడాలి, ప్రతి వారం ఆట మీదే బేస్ అయి ఉంటుంది ఓటింగ్ అనేది. అది అర్థం కావట్లేదు నిఖిల్కి. మనీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి పాయింట్లో డిఫెండ్ చేసుకున్నాడు, మాట్లాడాడు. సాక్రిఫైస్ అంటే అందరూ ఫస్ట్ ఆయనని ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు. ఆ మాట మీద నిలబడలేదు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే కదా ఇదేంటి పాపం నాకు అనిపించింది. సో అందరూ యష్మి అంటది, సోనియా అంటది. మరి యష్మి నా దృష్టిలో సోనియా నువ్వు ఉండే అంటే మరి సోనియాని ఒక మాట అనకపోతివి? అనలేదు కదా, ఒక మాట కూడా అనలేదు కదా. నువ్వు నా దృష్టిలో వీక్ అని అనలేదు కదా. మనీనే టార్గెట్ చేశారు. పృథ్వీ అంటాడు నిఖిల్ మరి నువ్వేమైనా సాక్రిఫైస్ చేసుకున్నావు అంటే తలకాయ కిందకి వేసుకుంటే నిజమే అనుకుంటాడు కదా పాపం. మనీ కరెక్ట్గా డిఫెండ్ చేసుకున్నాడు. నాకైతే కరెక్ట్ అనిపించింది. సో ఇంకా నిఖిల్కి అయితే 28 to 30% ఎలాగో సీరియల్ వేస్ కన్నడ ఫ్యాన్స్ అయితే వేస్తున్నారు. తర్వాత మనీకి 15 to 70% కాన్స్టాంట్ ఓటింగ్ అట్లనే పడుతుంది. ఖచ్చితంగా సేవ్ అవుతాడు, ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నాడు, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. తర్వాత విష్ణు 14 to 15%. ఈ అమ్మాయికి సీరియస్నెస్ లేదు. ఈ అమ్మాయి జోవియల్గా ఉంటుంది. ఈ అమ్మాయి పృథ్వీతోనే పృథ్వీతోనే మాట్లాడతా. ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ పృథ్వీ అని ఈమెనే ఫ్లట్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో పృథ్వీ నుంచి అంత లేదు, ఈమెనే ఎక్కువ పృథ్వీ అంటుంది తప్ప ఈ టాస్క్ నేను ఆడతా అంటలేదు. గట్టిగా మాట్లాడదు, గట్టిగా డిఫెండ్ చేసి కాదు అర్థం కాదు. ఆ దోష విషయంలో సీన్ క్రియేట్ చేసింది. నిఖిల్ విషయంలో అంత పెద్ద మాట అనింది. మరి సోనియా ఫ్యామిలీ గురించి అన్నప్పుడు మాత్రం సీరియస్నెస్ లేదు. అంటే ఎందులో సీరియస్నెస్ ఉంటుంది, ఎందులో సీరియస్నెస్ ఉంటుందా నాకు అర్థం కావట్లేదా? అసలు ఏ విషయంలో సీరియస్ అవ్వాలి, ఏ విషయంలో సీరియస్ అవ్వకుండా అర్థం కాలేదా నాకు అనిపించింది ఆ అమ్మాయి. సో అమ్మాయికి అయితే 14 to 15 ఎట్లనే సేవ్ అవుతుంది. యాంకర్గా చేసింది, మంచిగా ఉంది కాబట్టి ఎట్లనే సేవ్ అవుతుంది. ఇక నైనికాకి 3 to 4%. ఈ అమ్మాయి అటు ఇటు అయిపోతుందేమో ఈ వీక్. ఎందుకంటే పెద్ద ఓవర్ యాక్షన్ లాగా, పెద్ద కింగ్ లాగా మాట్లాడినట్టు ఓవర్గా అనిపించింది, అతిగా మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఇంకా ఆదిత్యకు కూడా 4 to 5%. సో ఆదిత్య గారి గేమ్ కూడా పెద్దగా లేదు కదా, ఆయన కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు. కాకపోతే బిహేవియర్ వైజ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నైనికది అయితే చెప్పలేము. ఇంకా నాకైతే ఈమె నాకు ఎప్పటి నుంచి చెప్పనా, ఆ విష్ణు హెడ్ అయితే ఎప్పుడైతే పగలు కొట్టిందో అప్పటి నుంచి ఈమె తేడా కొడుతుంది. నాకు ఈమె బిహేవియర్ తేడా కొడుతుంది. ఇక పోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే సోనియాను పోయి హక్ చేసుకుంటుంది, నిఖిల్తో మాట్లాడుతుంది, మళ్ళీ ఇటు మాట్లాడుకుంటే వీళ్ళనే ఇచ్చేయాలని చూసింది. సో ఖచ్చితంగా ఈ అమ్మాయి పోతుందేమో. ఈరోజు కూడా ఓవర్గా అనిపించింది నాకు. ఇట్లా అంటది ఏందో చేస్తుంది. ఇంకా ఆదిత్య గారిది కూడా చెప్పలేము. వీరిద్దరికి ఓటింగ్ అయితే తక్కువ ఉంది. ఈ 4 సేవ్లో ఉన్నారు. నైనిక, నబీలు, నిఖిల్, మణికంఠ, విష్ణు వీళ్ళైతే ఖచ్చితంగా సేవ్. ఇంకా నైనిక, ఆదిత్య గారి విషయంలో వీళ్ళైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా మన నిఖిల్ మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ పెడతారేమో చూడాలి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.